మోంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలోని ఆకుమరులాకు వద్ద పంట పొలాలను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎగనామం పెట్టేసింది. ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది. అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి, ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్వచనం మార్చినారు. ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా? చేశామంటే చేశాం. తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు. ఇది బాపట్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్. పర్చూరులో 112%, జే పంగళూరులో 114%, బల్లికరువులో 115%. బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. వేటపాలెంలో 117%, చీరాలలో 122%, చిన్నగంజాంలో 128%. అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ సోన్ ఇన్ ద భూమి 120 భూమి ఉండేది 100% అయితే నువ్వు 128% చూపిస్తా ఉన్నావు. అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు, ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే, విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఓ రోజు అట్టా చాపర్లో తిరుగుతాడు, ఓ చోట ఆగుతాడు, తర్వాత మొత్తం చాపర్లో తిరుగుతాడు, మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు. ఈడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక, కడుపులో బాధ ఉండి దాన్ని తట్టుకోలేక, నవ్వు రాక, ఇది పరిస్థితి వాళ్ళది. ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా. ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని, తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం. రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం మనం. గుజరాత్ లోని ఫలాన్పూర్ లో కారు బోల్తా కొట్టింది. దిశ హైవేపై ఓవర్ స్పీడ్ తో వచ్చి కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లోని ఫలాన్పూర్ లో కారు బోల్తా కొట్టింది. దిశ హైవేపై ఓవర్ స్పీడ్ తో వచ్చి కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లోని ఫలాన్పూర్ లో కారు బోల్తా కొట్టింది. దిశ హైవేపై ఓవర్ స్పీడ్ తో వచ్చి కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంపై స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ విచారణ వ్యక్తం చేశారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారంగా హెచ్ఆర్సీ సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోవడంపై స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ విచారణ వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి పిఎస్ లో ఎస్ఐ నిర్లక్ష్యం బయటపడింది. ఫిర్యాదులు తీసుకోకుండా డ్యూటీ సమయంలో నిద్రపోయాడు ఎస్ఐ సైదులు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోకుండా నిద్రపోయాడు. ఫిర్యాదుదారులు ఎస్ఐ నిద్రపోతున్న వీడియోను తీశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి పిఎస్ లో ఎస్ఐ నిర్లక్ష్యం బయటపడింది. ఫిర్యాదులు తీసుకోకుండా డ్యూటీ సమయంలో నిద్రపోయాడు ఎస్ఐ సైదులు. బాధితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోకుండా నిద్రపోయాడు. ఫిర్యాదుదారులు ఎస్ఐ నిద్రపోతున్న వీడియోను తీశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్టెథోస్కోప్ తో వైద్యం చేయాలి, రోగులను నయం చేయాల్సిన బాధ్యత. కానీ ఆయన ఏకంగా రోగులయ్యేందుకు డ్రగ్స్ ఇస్తున్నాడు. మత్తులు చిత్తయ్యేలా యువతను పెడదోవ పట్టిస్తున్నాడు. హైదరాబాద్ ఐటీ కారిడార్ నుంచి ముషీరాబాద్ వరకు మత్తు ముఠాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. గచ్చిబౌలిలో డ్రగ్స్ పట్టుబడగా ఆ వెంటనే ముషీరాబాద్ లో మరో షాక్ కలిగించే న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి డ్రగ్స్ ప్లెడ్లర్ గా ఏకంగా ఒక వైద్యుడు పట్టుబడ్డాడు. ఆసుపత్రిలో 4 గోడల మధ్య వైద్యం చేయాల్సిన వైద్యుడు మత్తు వ్యాపారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. ముషీరాబాద్ లోని వైద్యుడి ఇంట్లో దాడి చేసి పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడే నేరుగా డ్రగ్స్ కొనుగోలు చేసి ప్రత్యేక క్లయింట్లకి చేరవేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ వైద్యుడు ఎవరి కోసం మత్తు సరఫరా చేశాడు? ఐటీ కారిడార్ లో పట్టుబడ్డ ముఠాతో లింకులున్నాయా, లేక మరొక కొత్త నెట్వర్క్ కి ఇది గేట్వేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు ఇప్పుడు ఈ వైద్యుడి క్లయింట్ లిస్టులనైతే స్కాన్ చేస్తున్నారు. డాక్టర్ తన ఇంటిని సిండికేట్ కోసం నిల్వ కేంద్రంగా వాడుకోవడానికి అనుమతించినందుకు ప్రతిఫలంగా డ్రగ్స్ ను ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించారు. పాల్కు డబ్బు కాకుండా మత్తులో చిల్లయ్యేందుకు సరఫరాదారులు అవకాశం ఇచ్చారు. తాజాగా పోలీసులు డాక్టర్ ఇంట్లో ఓజీ కుష్ 26.95 గ్రాములు, ఎండిఎంఏ 6.21 గ్రాములు, 15 ఎల్ఎస్డి కర్రలు, కొకైన్ 1.32 గ్రాములు, గమ్మస్ 5.80 గ్రాములు, హషీష్ ఆయిల్
0.008 గ్రాములు వంటి 6 రకాల అధిక విలువ గల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 3 లక్షలని అంచనా వేస్తున్నారు. నిఘా సమాచారం ఆధారంగా పోలీసులు ముషీరాబాద్లో ఆకస్మిక దాడి చేసింది. పాల్ అద్దె ఇంటిని గమనించి పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ మాత్రమే కాకుండా ప్యాకింగ్ సామగ్రి, తూకం పరికరాలు, కస్టమర్ నోట్స్ కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక వైద్యుడి మాదక ద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర పోషించడంపై సమాజం ఎట్టుపోతుందో అన్న విచారం వ్యక్తమవుతోంది. వైద్యుల నైతిక బాధ్యతను తుంచిపారేసి డ్రగ్స్ మాఫియాకు సేవ చేయడం సిగ్గుచేటని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వైద్యుడి ఇంటి నుంచే బయటపడ్డ ఈ డ్రగ్ నెట్వర్క్ హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు పెరుగుతున్న ముప్పును మరోసారి వెలుగులోకి తెచ్చింది. ముషీరాబాద్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యుడు జాన్ పాల్ అద్దెకు తీసుకున్న ఇల్లు సాధారణ నివాసం కాదని దర్యాప్తు నిర్ధారించింది. అది డ్రగ్ సిండికేట్కు ప్రధాన సరఫరా కేంద్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. పాల్ను అరెస్ట్ చేయగా 3 సహచరులు ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉన్నారు. 3 పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్టీఎఫ్ వెల్లడించింది. ఈ 3 ఢిల్లీ, బెంగళూరు మార్గాల ద్వారా మాదక ద్రవ్యాలను తెప్పించి హైదరాబాద్లో విభిన్న ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఒక వైద్యుడు మాదక ద్రవ్యాల రవాణాలో కీలక పాత్ర పోషించడంపై సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైద్యుల నైతిక బాధ్యతను తుంచిపారేసి డ్రగ్స్ మాఫియాకు సేవ చేయడం సిగ్గుచేటంటున్నారు నిపుణులు. వైద్యుడు ఇంటి నుంచే బయటపడ్డ ఈ డ్రగ్ నెట్వర్క్ హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు పెరుగుతున్న ముప్పును మరోసారి వెలుగులోకి తెచ్చింది. డాక్టర్ పాల్ అరెస్టుతో ప్రారంభమైన ఈ దర్యాప్తు మరిన్ని పెద్ద చేపలను పట్టుకునే దిశగా సాగుతోంది. సాల్మాన్ రాజ్. ఓకే, ఎక్కడ ఉంటారు? లేదు, ఎక్కడ ప్రాపర్? ఆంధ్ర తెనాలి. ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు? ముషీరాబాద్. ఏం చేస్తుంటారు మీరు? గాంధీలో పీజీ. ఏంది స్పెషలైజేషన్? ఫోరెన్సిక్ మెడిసిన్. మీ దగ్గర కొద్దిగా గాంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మేము సెర్చ్ చేసే కంటే ముందు మీరే ఓపెన్ గా చూపించండి. ఉన్నాయా? చూపి. నిన్న that is on 3rd of November 2025 మన గచ్బౌలి police and SOT మాదాపూర్ belonging to మాదాపూర్ zone ఒక పీజీ హాస్టల్ రేడ్ చేయడం జరిగింది. పీజీ హాస్టల్ పేరు వచ్చేసి SM లగ్జరీ పీజీ హాస్టల్, TNGO కాలనీ, గచ్బౌలి. సో based on a reliable information, both SOT team and local Gachboli police team together they have raided the place and ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి తేజ కృష్ణ అండ్ లోకేష్ రెడ్డి. వీళ్ళ దగ్గర కాంట్రాబ్యాండ్ అంటే డ్రగ్స్ దొరకడం జరిగింది. వాళ్ళని స్పాట్ లో ఇంటరాగేషన్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మాదాపూర్ లిమిట్స్ లో ఉన్న